guys, welcome back to my YouTube channel. If you're seeing this face for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So I wish all of you a very happy Sankranti. So ఈ రోజు అయితే నేను సారీ కట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఐ చేంజ్ ది బ్లౌజ్, ఇది కాదు. అండ్ దీస్ ఇయర్ రింగ్స్ వర్ గిఫ్టెడ్ బై పిన్ని అనమాట, నా బర్త్డేకి ఇచ్చింది. అండ్ ఈ చైన్ అయితే లేదు, దిస్ వాజ్ లైక్ అన్ ఇన్విజిబుల్ చైన్. నేను మొన్న సంజయ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట తీసుకున్నా. సో మొత్తం నా అవుట్ఫిట్ అంతా కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తా. సో ఇప్పుడు మేము వాడపల్లి వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడికి వెళ్ళి ఈ రోజు అంతా ఏమేమి చేస్తాం కూడా ఈ వ్లాగ్లో చూసేయండి. లెట్స్ గో. అండ్ ఇంకా అందరం కలిసి వాడపల్లి స్టార్ట్ అయిపోయాము. బట్ రామ్ అయితే రాలే అనమాట, బికాస్ వాడికి చాలా అనీజీ ఉందని చెప్పాడు. ఇంకా మేము కూడా రావద్దని అన్నాం, బికాస్ అంత బాగాలేనప్పుడు ఎందుకు అని చెప్పి. అండ్ ఇంకా వెళ్ళేదారిలో అయితే సంజయ్ అండ్ చరిత అయితే పడుకుండిపోయారు అనమాట చాలాసేపు. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎగిచారు. ఇప్పుడే వాడపల్లి వచ్చాము. ఐ డోంట్ థింక్ లోపలికి ఫోన్స్ అలౌ చేస్తారని చెప్పి, సో లోపలికి వెళ్ళి వచ్చాక అందరికీ తెలిసిందే కదా వాడపల్లి అంటే వెంకటేశ్వర స్వామి అని. అండ్ మాక్సిమం అందరూ సాటర్డేస్ వెళ్తారు, బట్ మేమైతే ఎప్పుడు వెళ్ళినా మాక్సిమం ట్యూస్డే వెళ్తాము. సో ఎప్పుడు వెళ్ళినా కూడా కౌంటర్స్ ఉంటాయి అనమాట, ఫోన్ కౌంటర్. సో మనం ఫోన్స్ అనేవి దాంట్లో హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఐ మీన్ ఈ మధ్యనే ఆ రూల్ పెట్టినట్టున్నారు, లైక్ ఫ్రమ్ ఫ్యూ మంత్స్. సో అక్కడ చెట్టు ఉంటుంది కదా లోపలికి వెళ్ళే, కానీ అక్కడ కింద వారాహిమాత విగ్రహం ఉంటుంది. మమ్మీ వాళ్ళు అయితే వారాహిమాతని బాగా నమ్ముతారనమాట. సో మేము అక్కడ దండం పెట్టుకుని ఇంకా ప్రదక్షిణాలు స్టార్ట్ చేసాము. అండ్ మనం ఎప్పుడు వెళ్ళినా సరే 7 times ప్రదక్షిణాలు చేస్తాం కదా. 3 times అయితే శివాలయం చుట్టూ కూడా తిరుగుతాం. అండ్ రిమైనింగ్ 4 times కూడా శివాలయం ఇంక్లూడ్ చేయమన్నమాట. నార్మల్ మెయిన్ గుడి చుట్టూ 4 times ప్రదక్షిణాలు చేసేస్తాము. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇట్లా డెకార్స్ పెట్టారనమాట ప్రతి చోట. సో ఎవరికి ఏ డెకార్ నచ్చితే అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా మేమైతే మా 7 ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేస్తున్నాము. సో మేము లైక్ ఈ మధ్యన వాడపల్లి డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట, చౌదరి అంకుల్ వాళ్ళతో. వాళ్ళైతే మాతో చాలా బాగా ఉంటారు, సో చాలా బాగా మాట్లాడతారనమాట. అండ్ ఇప్పుడు మీకు ఫ్రంట్ ఫొటోస్ యాడ్ చేశాను, సో ఆ ఫొటోస్లో మీరు వాళ్ళని చూడొచ్చు. సో ఫస్ట్ అయితే మనం శివాలయం దర్శనానికి వెళ్తాము. సో శివాలయం దర్శనం అయిపోయాక మనం మెయిన్ గుడి దర్శనం ఉంటుంది. సో అక్కడ మనకి బయట టికెట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ 50 rupees టికెట్ ఉంటుంది, అండ్ ఆల్సో 300 rupees టికెట్ ఉంటుంది అనమాట. సో దర్శనం అంతా అయిపోయాక మనం బయటకు వచ్చేసి ఇంకా లైక్ భోజనంకి వెళ్ళాము. లైక్ అన్నప్రసాదం అంటారు కదా, సో చాలా ప్రతిరోజు పెడతారు అన్నప్రసాదం. సో వెళ్ళి అక్కడ మనం లంచ్ చేసేసాము. అండ్ లంచ్ చేసేసి బయటకు వచ్చేసాక వాడపల్లిలో ఇట్లా నర్సరీస్ ఉంటాయి అనమాట, ప్లాంట్స్ అన్నీ అమ్ముతారు. చాలా బాగుంటాయి, అంటే లైక్ చనిపోకుండా ఉంటాయి, అంటే ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పారు. సో కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను. నాకు అక్కడ సాఫ్టీ ఐస్ క్రీమ్ కనిపించింది. సో నేను పిన్ని అందరం కూడా ఐస్ క్రీమ్ తిన్నాము. సో ఇంకా ఐస్ క్రీమ్ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ మీకు ఈ కోడి కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి చౌదరి అంకుల్ వాళ్ళు ఇచ్చారనమాట. సో దాన్ని కరక్నాథ్ కోడి అంటారు. అండ్ దీన్ని చికెన్ కట్ చేస్తే కనుక మొత్తం ఆ మీట్ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. సో 1 day అంతా ఇది మన దగ్గర ఉంది, మనం ఫీడ్ చేసాము. అండ్ నెక్స్ట్ అయితే నేను నా గోల్డ్ ఇయర్ రింగ్స్కి చేంజ్ చేశాను అనమాట, అంటే నా పియర్సింగ్ తీసేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మా ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఐ ఫైనల్లీ చేంజ్డ్ ఇన్ టు దీస్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకైతే బాగా అనిపించినాయి, బట్ ఇప్పటివరకు స్టడ్స్ అలవాటు అయిపోయి అది చాలా నీట్గా ఉంటాయి. బట్ దిస్ వాజ్ లైక్ అనదర్ లుక్, కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట ఈ రింగ్స్. ఓకే, ఒక్కొక్కసారి ఇది ఒక్కొక్కసారి స్టడ్స్ పెట్టుకుందాం. సో నేను పిన్ని మమ్మీ ఒకేలాంటి సారీస్ కట్టుకున్నాం కాబట్టి విఎస్ఎం కాలేజ్లో అక్కడ కొత్త సెటప్ ఓపెన్ చేశారని చెప్పా కదా, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము ఫొటోస్ తీసుకోవడానికి కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అండ్ అప్పుడు ఫొటోస్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద పేస్ట్ చేస్తాను, ఫొటోస్ అన్ని ఎట్లా వచ్చినాయని. బాగా రాకపోతే మాత్రం మీ హ్యావ్ టు చరిత్రనే తిట్టాలి, బికాస్ వాడే ఫొటోస్ తీయబోతున్నాడు. ఇలా మొత్తం సెటప్ చేశారనమాట, అంటే హర్ట్స్ కింద పెట్టి కొంచెం ట్రెడిషనల్ వైబ్, విలేజ్ వైబ్ తీసుకొచ్చారు. అండ్ అక్కడైతే మేక ఉండిందనమాట, అందరం ఫొటోస్ తీసుకున్నాము. ఇదైతే ఎంట్రన్స్ ఫోటో అనమాట, నేను పిన్ని అండ్ మమ్మీ తీయించుకున్నాం. అండ్ కొన్ని మంచి క్లిక్స్ తీసుకున్నాము, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. అండ్ మేము ముగ్గురం తీయించుకున్నాం అయితే వాడపల్లి టెంపుల్లో తీయించుకున్నాము.
అండ్ నెక్స్ట్ పిక్ లో వేరే ఫ్యామిలీ కనిపిస్తారు కదా, సో అంకుల్ అండ్ ఆంటీ చెప్పాను కదా, చౌదరి అంకుల్ అని చెప్పి. సో ఇంకా ఫొటోస్ అన్ని తీయించేసుకున్నాక ఇంకా బయటకు వచ్చాక మనకు ఇట్లా పానీపూరి ఇది కనిపించింది. సో నాకు పిన్నికి చరిత్కి పానీపూరి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మేము వెయిట్ చేయకుండా తినేసాము. సో నెక్స్ట్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ టైంకి చిట్టి అక్క ముగ్గు పెడుతుంది. సో ఆ ముగ్గు కూడా రికార్డ్ చేశాను. అండ్ చెప్పాను కదా ఇట్లా మళ్ళీ కాలేజ్కి మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, జబర్దస్త్ యాక్టర్స్ అందరూ వస్తున్నారని. సో అట్లా చూసేసి వద్దాం కదా అని చెప్పి వెళ్ళాము. ఓ మై గాడ్, క్రౌడ్ అయితే చాలా ఉండింది. ఈవెన్ లైక్ రోడ్స్ కూడా చాలా బ్లాక్డ్ ఉండే, చాలా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. మాకు రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ ఈవెన్ ఆపోజిట్ అపార్ట్మెంట్స్లో కూడా పార్కింగ్ ఆక్యుపైడ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా కొన్ని టెన్స్ అవన్నీ అరేంజ్ చేశారు అండ్ సీట్స్ ఉన్నాయన్నమాట. లైక్ సీట్స్ అన్ని కూడా ఫస్ట్ డే ఆక్యుపై అయిపోయినాయి. అండ్ ఆ జబర్దస్త్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా కొంచెం ఎంటర్టైన్ చేశారు, లైక్ స్కిట్స్ ప్లే చేశారు అండ్ టీమ్ మీద వచ్చారంట. సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగినాయి. అండ్ ఎట్ లాస్ట్ మాత్రం ఫైర్ వర్క్స్ చేశారు కదా. సో మేము ఆపోజిట్ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి అయితే చూసాము. అండ్ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఫైర్ వర్క్స్ నేను చూడలేదు. లైక్ నార్మల్ దివాళీకి అవి వేరు, బట్ ఇట్లా జాతర అలా ఇట్లాగే చేస్తారంట. నాకైతే తెలీదు. మేము నార్మల్ అనపత్తి ఇవన్నీ వెళ్తాం కదా లైక్ తీర్థాలకి, నార్మల్ కొంచెం టైం వరకు నిండి వచ్చేస్తాము, ఎగ్జిబిషన్ వరకు చూసి వచ్చేస్తాం. బట్ నేనైతే ఎప్పుడు ఈ ఫైర్ వర్క్స్ వరకు నేను సంజయ్ డాడీ వీళ్ళందరూ ఉన్నారు, కానీ దిస్ వాజ్ మై ఫస్ట్ టైం. మమ్మీ కూడా ఫస్ట్ టైం అంట. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ కూడా. ఈ ట్రీ కానీ అన్నీ కూడా నాకు చాలా నచ్చింది. నాకైతే చాలా ఎగ్జైటెడ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఎప్పుడు ఇట్లాంటివి నేను చూడలేదు. ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు. సో ఇట్లా ఫస్ట్ టైం కళ్ళ ముందు చూసేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నాకైతే ఈ గోల్డ్ కలర్ ఈ ఫైర్ వర్క్స్ ఉన్నాయి కదా చాలా బాగా నచ్చింది. ఇది నా వాల్ పేపర్ కింద కూడా పెట్టుకున్నాను నేను. మై మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఈ స్నేక్ ఉండింది కదా, ఇదైతే బయట దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్నదంట. సంజయ్ చెప్పాడు నాకు, ఇంకా బయట అయితే ఇంకా మీదకి వస్తుంది అని చెప్పాడు. నాకు ఇది కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ ఫైనల్ ఈ ప్రోగ్రామ్ అయితే ఎండ్కి వచ్చేసింది. సో అంతా అయిపోయాక మొత్తం ఒకేసారి క్రౌడ్ అంతా కూడా బయటకు రావడం స్టార్ట్ చేశారనమాట. మీరు ఈ వీడియో క్లిప్లో అయితే చూడొచ్చు. అండ్ ఇంక ఈ వీడియో కూడా లాస్ట్కి వచ్చేసింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో మీకు ఎలా అనిపించిందో. అండ్ ఎస్ గైస్, సీ యూ ఇన్ టుమారోస్ కనుమ వ్లాగ్. సో యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.